హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ సో చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మీరు మంచి ప్రాఫిట్ చేశారని నేను అనుకుంటున్నాను. సో వెరీ గుడ్ ఫాల్, బట్ మోస్ట్లీ లైక్ గ్యాప్ డౌన్, హ్యూజ్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవ్వడం తోటి చాలా పాయింట్స్ అనేవి మిస్ అయినాయి. బట్ అగైన్ దట్స్ ఫైన్. దాని తర్వాత కూడా మంచి కంటిన్యూషన్ అనేది వచ్చింది. అండ్ ఇట్స్ లైక్ నాన్ స్టాప్ లాస్ హంటింగ్ అనమాట. సో ఇట్స్ అ క్లియర్ ఫాల్. సో ఎవరైతే పుట్స్ బై చేస్తుంటారో వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో పెద్ద కాంప్లెక్స్ ట్రేడింగ్ అయితే కాదు. ఆల్మోస్ట్ మన లెవెల్స్ అన్ని టచ్ అయ్యాయి. సో మనం ఏదైతే అనుకున్నామో దీని కింద కనుక ఓపెన్ అవుతే ప్రైస్ యాక్షన్ అనేది చెక్ చేసుకొని, అండ్ ఇది వచ్చేసి నిఫ్టీ గురించి, మన ఈ గ్రీన్ బార్ కింద అయితే ఓపెన్ అవుతే ప్రైస్ యాక్షన్ అనేది చెక్ చేసుకొని ఎక్కడైతే రిజెక్షన్ వస్తుందో అక్కడ నుంచి మనం షార్ట్ చేయొచ్చు అనుకున్నాము. సో లెట్స్ సే ఎవరికైతే ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ చెక్ చేస్తే మనకు ఒక హై అనేది క్రియేట్ అయింది. ఆ హై అంటే ఓపెనింగ్ ప్రైస్ అది మనం మార్క్ చేసుకుంటే ఇక దాని బ్రేక్ అనేది చెయ్యలేదు. ఇమీడియట్గా అక్కడ నుంచి మనకి రెడ్ క్యాండిల్ అండ్ దాని కంటిన్యూషన్ అనేది కూడా క్రియేట్ అయింది. సో ఇంకా ఫర్దర్ కన్ఫర్మేషన్ కావాలన్నా కూడా డైరెక్ట్ అయితే జనరల్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చేది. ఇక్కడ ఎంట్రీ కాకుండా కూడా డబుల్ కన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కూడా ఆల్రెడీ క్రియేట్ అయ్యి దాన్ని కూడా బ్రేక్ డౌన్ చేసింది. సో మనం ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా కూడా వెరీ స్ట్రైట్ ఫాల్ అండి. ఆల్మోస్ట్ మన గ్రీన్ జోన్లోకి వచ్చి అది బ్రేక్ చేసుకొని ఇక్కడ నుంచి అంటే ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ లాగా క్రియేట్ అయింది. సో దీన్నే నేను అనేది ఫాల్స్ బ్రేక్అవుట్ అని. సో జనరల్లీ మన కంటిన్యూషన్ ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ దీని కింద అనమాట. సో ఈ క్యాండిల్ కింద, ఈ రెడ్ క్యాండిల్ కింద మనకి మళ్ళీ కంటిన్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మన కంటిన్యూషన్ అనేది క్రియేట్ అవ్వకుండా గ్రీన్ క్యాండిల్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం ట్రై చేసింది 20 EMA నుంచి. సో నేను ఇవే చెప్తుంటాను మన డబ్ల్యూ ప్యాటర్న్స్ అనేది. ఇక్కడ మనం ఈ 20 EMA నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఒక కిందికి వచ్చి బట్ ఫర్దర్గా డౌన్ ట్రెండ్ అన్నది తీసుకోలేకపోయింది. సో ఇక్కడ నుంచి మనకి డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఒక షార్ట్ అప్ మూవ్ అనేది క్రియేట్ అయింది. సో ఇది మనం ట్రేడ్ తీసుకుంటామా తీసుకోమా అది కంప్లీట్లీ మన ఇంట్రెస్ట్ పైన డిపెండింగ్ అయి ఉంటుంది. సో మేజర్ ఇష్యూస్ మొత్తం వచ్చేసి డౌన్ సైడే చూపిస్తుంది కాబట్టి మనము ట్రెండ్కి ఆపోజిట్గా వెళ్ళకపోవడమే బెటర్. సో లాంగ్ సైడ్ నేనైతే లేను, కంప్లీట్గా బేరిష్ వ్యూలోనే ఉండే. అండ్ వెరీ గుడ్ పాయింట్స్ కూడా నేను క్యాప్చర్ చేయగలిగాను ఈరోజు. సో రేపటి అనాలిసిస్ వచ్చేసి ఫస్ట్ మనము ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో మార్క్ చేసుకున్నాము. అండ్ క్లోజర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఒకవేళ మనకు ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగితే ఆల్మోస్ట్ ఇదే జోన్లో ఉంటుందండి. సో మనం సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మార్క్, ఇది ఒకటి పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను ఈ గ్రీన్ జోన్ అన్నది తీసేస్తున్నాం. ఆల్రెడీ బ్రేక్ చేసేస్తున్నాం కాబట్టి అక్కడే ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి. సో లెట్స్ ఇది ఒక స్వింగ్ అండి, ఇన్కంప్లీట్ స్వింగ్ ఇది. సో సింపుల్గా చెప్పాలంటే దీని కింద ఉన్నంత వరకు మనము డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. దీని పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ వరకు ఎవరైతే లాంగ్ ట్రేడ్ తీసుకోవాలో ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అగైన్ మనం ఈ మార్కెట్లో మాత్రం లాంగ్ సైడ్ ఆలోచించడం వైజ్ డెసిషన్ కాదు. హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి ఎప్పుడైతే లాంగ్ సైడ్ వ్యూ వస్తుందో అప్పుడు మళ్ళీ లాంగ్ సైడ్ అని మనం ఆలోచించుకోవచ్చు. సో నేనైతే జనరలీ ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ అవుతే మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళనిస్తాను. దాని తర్వాత ఇలాంటి ప్రైస్ యాక్షన్ ఏదైతే ఫామ్ అవుతుందో అక్కడ నుంచి షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. హయ్యర్ సైజ్ నుంచి దొరికితే మాక్సిమం పాయింట్స్ అనేది గెయిన్ చేయొచ్చు అండి. సో ఇది వచ్చేసి నా వ్యూ. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ వ్యూ, ఈ పాయింట్స్ లో చెక్ చేస్తాను ఎక్కడైనా షార్ట్ చేయడానికి వస్తుందా, ఇక్కడ షార్ట్ చేయడానికి వస్తుందేమో చెక్ చేసుకుంటాను. అక్కడ నుంచి ఆపర్చునిటీ దొరికితే షార్ట్ చేసేస్తాను. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అవుతే సేమ్ థింగ్, ఇమీడియట్గా అయితే ట్రేడ్లోకి వెళ్ళాను. గ్యాప్ డౌన్ అయ్యి ఒకవేళ హయ్యర్ సైడ్ వెళ్తే హయ్యర్ సైడ్ నుంచి నేను షార్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఒకవేళ ఇమీడియట్గా లోవర్ సైడ్ వెళ్తాడు, ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది ప్రీవియస్ డే లో దగ్గర. సో నేను ఇమీడియట్గా ట్రేడ్లోకి అన్నది దూకను. ఇది బ్రేక్ చేసిన తర్వాత మాత్రం నేను ఫర్దర్ లోస్కి ట్రై చేస్తానండి. ఒకవేళ గ్యాప్ డౌన్ అన్నది ఓపెన్ అవుతే సేమ్ థింగ్ ఈ రోజు లాగానే మళ్ళీ ఒకసారి ఇలా స్వింగ్ ఫామ్ అవుతుందో చెక్ చేసి అక్కడ నుంచి షార్ట్ చేస్తాను. ఒకవేళ ఇమీడియట్గా వెళ్ళిపోయినా కూడా ఒక గ్రీన్ క్యాండిల్ కింద కనుక నాకు రెడ్ క్యాండిల్ మళ్ళీ ఫామ్ అవుతున్నట్టు అనిపిస్తే స్ట్రైట్ అవే షార్ట్లోకి మూవ్ అవుతాను. సో ఇది వచ్చేసి నా నెక్స్ట్ టార్గెట్ అండి, 23,564. ఒకవేళ మనకు ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి, ఎందుకంటే మార్కెట్ చాలా బేరిష్ వ్యూలో ఉంది, లైక్ మల్టిపుల్ ఇష్యూస్ వల్ల. సో ఏ మూమెంట్ ఎలాంటి న్యూస్ వస్తుందో తెలీదు. సో ఒకవేళ ఇంకా ఫర్దర్ ఫాల్ రావాలి అంటే మనకి ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత, లైక్ 23,564 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ ఇక్కడ వరకు ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. 23,000
346. ఇది కూడా బ్రేక్ అవుతే మన నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 50% ఫిబొనాచి లెవెల్. ఆల్రెడీ మన బ్యాంక్ నిఫ్టీ అనేది ఫిబొనాచి లెవెల్స్ దగ్గర రీచ్ అయింది, బట్ నిఫ్టీ అయితే ఇంకా రీచ్ అవ్వలేదు. సో చూస్తే ఇంకొంచెం నిఫ్టీ ఓవర్ పర్ఫామ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ తోటి. సో ఇది వచ్చేసి 23,206.50 లెవెల్ అండి. సో ఇది కూడా బ్రేక్అవుట్ అయితే 22,756 ఇంకొక సపోర్ట్ అండి. సో ఇన్ని గణం అయితే జనరల్లీ అవ్వదని నేను అనుకుంటున్నాను, బట్ జస్ట్ ముందు జాగ్రత్త కోసం మీకు అన్ని లెవెల్స్ చూపిస్తున్నాను అండి. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ అండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో ఎగ్జాక్ట్లీ నేను మనం డిస్కస్ చేసినట్టే ఆల్మోస్ట్ ఈ లెవెల్స్లో ఓపెన్ అయింది. కొంచెం సేపు కన్సాలిడేట్ అయ్యి ఈ లెవెల్ అంటే ఎప్పటి నుంచో ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అనుకున్నాం కదా, 1 hour క్యాండిల్. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనం ఏమనుకున్నాము ఆ రోజు, లైక్ ఒక ఫ్యూ సెషన్స్ ముందు మనం అనుకున్నాము లైక్ ఇది వచ్చేసి స్ట్రాంగ్ 50 and 60 సపోర్ట్, అండ్ ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అనేది మూవ్ అవుతుంది 1 hour క్యాండిల్లో, అండ్ అది 1 డేలో అయితే ఇంకా బెటర్గా కనబడుతుంది మీకు. సో చూడొచ్చు మల్టిపుల్ సపోర్ట్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు లైక్ ఆల్మోస్ట్ ఇంకా కింది వరకు కూడా తీసుకొచ్చేది. సో 23 అక్టోబర్ నుంచి సపోర్ట్ ఇస్తున్న ట్రెండ్ లైన్ అండి ఇది, ట్రెండ్ లైన్. సో మనకి ఇక్కడ సపోర్ట్ అన్నది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయితే మాత్రం హెవీ ఫాల్ వస్తుండొచ్చు. ఇంకా 61 కనుక బ్రేక్ అవుతే ఇమీడియట్ మనకు వచ్చే సపోర్ట్ వచ్చేసి 47,000 రేంజ్, అండ్ దాని తర్వాత అది కూడా బ్రేక్అవుట్ అయితే ఇంకా ప్రీవియస్ స్వింగ్ లో అండి ఇది. ఇంక ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం, బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఇంకా హెవీ ఫాల్ అనేది మనం చూడొచ్చు. లైక్ కంప్లీట్లీ హయ్యర్ టైం ఫ్రేమ్స్ లైక్ డైలీ అండ్ హార్లీస్ టైం ఫ్రేమ్స్ లో కూడా కంప్లీట్ గా ట్రెండ్ చేంజ్ చేసుకున్నట్టే ఇంకా ఇది. సో ఇట్స్ కంప్లీట్ బేరిష్ మార్కెట్ అట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ అని మనం చెప్పొచ్చు అండి. సో ప్రస్తుతానికి అయితే ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే లెవెల్స్ ఒక 1 week బ్యాక్ డిస్కస్ చేసామో అదే లెవెల్స్ నుంచి ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది స్టార్ట్ అయింది. మనం 5 minutes క్యాండిల్లో చెక్ చేయొచ్చు అది. సో ఎగ్జాక్ట్లీ 50% దగ్గరే మనకి మంచిగా ఫాల్ వచ్చింది. ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చిందండి. సో ఈ బ్రేక్అవుట్లో నేను తీసుకున్నాను ట్రేడ్, అండ్ గుడ్ పాయింట్స్ అనేది నేను క్యాప్చర్ చేయగలిగాను. సో 50 దగ్గర మనకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, బట్ ఇమీడియట్గా అయితే వెళ్ళకపోవచ్చు. నేను కొంచెం ఫర్దర్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అగైన్ అది గ్లోబల్ థింగ్స్ పైన మోస్ట్లీ డిపెండెంట్ ఉందండి ఇప్పుడు మన మార్కెట్ కంప్లీట్గా. సో ఏం జరుగుతుందని చూడాలి. సో లెట్స్ సే రేపు మనకు ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగితే సేమ్ థింగ్ హయ్యర్ సైడ్ నుంచి నేను షార్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తానండి. నాకు ఇక్కడైనా ఈ హైలోనైనా 50,228 లెవెల్స్ ఇక్కడైనా నాకు షార్ట్ దొరికితే ఇక్కడ నుంచి షార్ట్ చేస్తానండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మళ్ళీ ఇమీడియట్గా ప్రీవియస్ డే లో ఆర్ ఈ లెవెల్ ఉంటుంది. ఇది కూడా నా బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం హెవీ ఫాల్ నేను ఇక్కడి వరకు ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ డౌన్ అవుతే, లైక్ బ్రేక్ డౌన్ అవ్వడము అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ మీకు ఒక రివర్సల్ వచ్చింది. సో ఇక్కడ మనకు రివర్సల్ వచ్చింది, రివర్సల్ వచ్చి మళ్ళీ డబ్ల్యూ ప్యాటర్న్ లో ఫామ్ చేసి ఒక స్వింగ్ ఫామ్ చేసుకుని వెళ్ళింది. సో ఇమీడియట్ ఇంకో స్వింగ్ కూడా ఫామ్ చేసింది, బట్ ఇలా ఉండదండి. బ్రేక్ డౌన్ అంటే ఇక్కడ నుంచి మనకు వచ్చిన తర్వాత రీటెస్ట్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక స్వింగ్ ని బ్రేక్ చేయాలి, ఆర్ అట్లీస్ట్ ఇక్కడ ఒక పర్ఫెక్ట్ రిజెక్షన్ వచ్చి మన కంటిన్యూషన్ అనేది కనిపించాలి. అది ఒక బ్రేక్ డౌన్ అని క్లియర్ గా మనం అనుకోవచ్చు. సో అది కనుక జరిగితే మనకు నెక్స్ట్ 61 లెవెల్ 0.61 ఫిబొనాచి లెవెల్స్ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందండి. ఇఫ్ ఇన్ కేస్ హెవీ గ్యాప్ డౌన్ కనుక మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, లెట్స్ సే ఇలాంటి పాయింట్స్ లో కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి 49,400 లెవెల్స్, బట్ ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ ఈ రోజు చాలా హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. సో మేబీ రేపు కూడా అవ్వచ్చు. వి కాన్ సే ఎనీథింగ్, జస్ట్ మార్కెట్ సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. ఇంత హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కూడా ఇక్కడ వరకు మనం ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కనుక మనం బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, ప్రీవియస్ డే లోస్ ఈ లెవెల్స్ వరకు చూడొచ్చు అండి. మనకు ఫర్దర్ గా హైయర్ సైడ్ వెళ్ళిందంటే ఇక్కడ నుంచి ఎక్కడ నుంచి మనకు షార్ట్ ఆపర్చునిటీ దొరికితే నేను షార్ట్ చేస్తాను, బట్ లాంగ్ గురించి అయితే నేను ఆలోచించదలుచుకోలేదు. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ సెటప్ అండి. అండ్ సెకండ్ సెటప్ వచ్చేసి
ఇక్కడ నుంచి ఏమైనా నాకు రిజెక్షన్ దొరుకుతుందా చూసి, ఇలాంటి ప్యాటర్న్స్ ఏమైనా దొరుకుతున్నాయా చూసి, ఆర్ కన్సల్టేషన్ బ్రేక్అవుట్స్ దొరుకుతున్నాయా చూసి కంటిన్యూషన్ తీసుకుంటానండి, లైక్ 61 0.6 లెవెల్స్ వరకు. సో ఇది వచ్చేసి నా బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండి. అయితే వన్ ఆఫ్ ది కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అండ్ వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ ఏంటంటే, కన్సర్నింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆల్రెడీ వారెన్ బఫెట్ గారు మనందరికి తెలిసిందే. సో అతను అయితే 50% స్టేక్ యాపిల్లో సేల్ ఆఫ్ చేసేసాడు. సో అంటే దాని అర్థం ఏంటంటే అతను ఫర్దర్ అంటే అతను క్యాష్లో పెట్టుకోవడానికి ఫండ్స్ సేల్ ఆఫ్ చేసేసాడు. దాని అర్థం ఏంటంటే బిగ్ ఇష్యూ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అని నేను అనుకుంటున్నాను. మేబీ ఫండ్స్ అతను మళ్ళీ మార్కెట్ డిప్ అయినప్పుడు బైఅవుట్ చేయడానికి జనరల్గా అతని బిహేవియర్ అలానే ఉంటుంది. లైక్ ఎప్పుడైతే డిప్ ఉంటుందో అక్కడ ఫండ్స్ పెట్టుకొని కొనుక్కోవడానికి ట్రై చేస్తుంటాడు. సో అందుకోసమే ఇంకా ఫర్దర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే యాపిల్ లాంటి బిగ్గెస్ట్ స్టాక్ని అతను 50% స్టేక్ అమ్మేయడం అంటే చిన్న ముచ్చట కాదు అది. సో అదొకటి కొంచెం కన్సర్నింగ్ ఫ్యాక్టర్ నాకు అనిపించింది. అండ్ అనదర్ గుడ్ థింగ్ ఏంటంటే, అంటే అది నాకు కన్ఫర్మ్ న్యూస్ అయితే తెలియట్లేదు ఇంకా. ట్విట్టర్లో మ్యాక్సిమం అవన్నీ చెక్ చేస్తుంటే కొంతమంది ఏమంటే ఫేక్ అంటున్నారు, కొంతమంది రియల్ అంటున్నారు. వాట్ ఎవర్, ఒకవేళ రియల్ అయితే మాత్రం మార్కెట్కు టెంపరీ రిలీఫ్ వస్తుంది. లైక్ ఫెడ్ వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నారు, లైక్ ఇమీడియట్గా రేట్ కట్ చేయడానికి. సో ఆల్రెడీ కోవిడ్ ఆ మూమెంట్స్లో కూడా కొన్నిసార్లు అయింది. అండ్ ఇది వచ్చేసి మనకు 42% 50% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే ఇప్పుడు అది వాళ్ళు తగ్గించిన వెంటనే మన మార్కెట్ ధన్మని రికవర్ అవుతుందని కాదు, 50% ఆఫ్ ద టైమ్స్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా ప్రీవియస్ స్టడీస్ మనకు చెప్తుంది అనమాట. అండ్ 50% ఆఫ్ ద టైమ్స్ దాంతో ఏం ఇంపాక్ట్ కూడా ఉండకపోవచ్చు. ఎలాంటప్పుడు ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అంటే, మన ఫర్దర్ టెక్ స్టాక్స్ కనుక రికవర్ అవ్వకుండా, రెసిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు సార్ట్ అవుట్ అవ్వకుండా, అండ్ ఆల్సో ఈ వార్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతాయి. అలాంటప్పుడు మనం ఇంకా ఆ 50% వర్కౌట్ అన్నది కూడా అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫర్దర్గా డిప్ రావచ్చు అన్నట్టు. బట్ జనరల్ అయితే ఇట్స్ గుడ్ థింగ్ అని అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక టెంపరీ గుడ్ థింగ్. బట్ లాంగ్ టర్మ్లో అయితే ఇది ఎప్పటికీ సొల్యూషన్ కాదు. ఎందుకంటే అప్పుడు కోవిడ్ మూమెంట్లో కూడా మనీ క్రైసిస్ అండ్ ఆల్ ఉండడంతో వాళ్ళు ఎక్స్ట్రా కరెన్సీ అన్నది ఎకానమీలోకి తీసుకురావడం వల్లనే ఇలాంటి డిస్క్రిపెన్సీస్ అన్నీ వస్తున్నాయి. సో ఎప్పుడైనా టెంపరీ ఫిక్సెస్కి ట్రై చేయడం వల్ల ఫ్యూచర్ అయితే ప్రాబ్లమ్, అంటే మేబీ ఈ రోజు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుండొచ్చు, మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ సేమ్ ఇష్యూస్ అనేవి రిపీట్ అవుతుంటాయి. బట్ టెంపరీగా అయితే ఇది మనకు వస్తున్న న్యూస్ అనమాట. లైక్ మల్టిపుల్ మ్యాగజైన్స్ నుంచి, ట్విట్టర్ నుంచి జరుగుతున్న డిస్కషన్ మాత్రమే మీతో షేర్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో రేపు ఇలానే సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయగలుగుతామని నేను ఆశిస్తున్నాను. టేక్ కేర్ గైస్. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.